అయ్యాడు? ఆయన యొక్క స్వభావాన్ని అర్థం చేసుకోలేకపోవటం వలన అయ్యాడు. మానవుల యొక్క స్వభావం తమతో పాటు ఇతరులను కూడా తమ యొక్క రంధిలోకి లాగటం అనేది ఉంది. నదిలో లేదా ప్రవాహంలో పడి కొట్టుకుపోతున్న వాణ్ణి ఎవరైనా ఈతగాడు కాపాడాలి అని చూస్తే, కాపాడాలి అని తను కూడా నీళ్ళలోకి దూకి అతన్ని లాగాలి అని చూస్తే, ఈ మునిగిపోతున్నటువంటి వాడు, ఈత రానివాడు, ఆ ఈత వచ్చిన వాడి మెడని కాళ్ళని అన్నిటినీ పట్టుకుని గుంజేసి అతన్ని లోపలికి తోసేస్తాడు. అతనికి లోపలికి తోయడం అనేది మానవ స్వభావం. తనతో పాటు ఇంకొకరిని లాగేసుకోవటం అనేది మానవుల యొక్క ఒక స్వభావం. అట్లాగే తను కర్తనైనందువలన, తను ఈ శరీరంలో ఉండేటువంటి క్రియలకు బాధ్యతను వహిస్తూ ఉన్నందువలన తనతో పాటుగా ఉండేటువంటి పరమాత్మను కూడా ఈ బాధ్యతలలోకి లాగేస్తున్నాడు. లాగేసి పరమాత్మ ఆమోదాన్ని తెలియచేశాడు అని అనుకుంటున్నాడు. ఈ రకంగా పరమాత్మను హనుమంత అని అర్థం చేసుకుంటున్నారు. కాకపోతే ఆయన యొక్క స్వరూపం కొంచెం విలక్షణం అనే మాట తెలియాలి. ఆయన కేవలం ఉదాసీనంగా ఉన్నాడు, ఉదాసీనంగా మాత్రమే ఉన్నాడు. అందువలన ఆయన హనుమంతగా కనిపిస్తున్నాడు. కేవలం అనుమోదం చేస్తున్నట్లు ఉంది కానీ అనుమోదం చేయటం లేదు. ఆయన యొక్క ఉదాసీన స్వభావం ద్వారా నిషేధించకుండా ఉన్నాడు.